హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ పొటాటోతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ముందుగా నేను వచ్చేసి 4 చిలకడ దుంపలు అయితే తీసుకున్నాను. వాటిని ఒక గిన్నెలో వేసేసి వాటర్ పట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఒక అరగంట నానిన తర్వాత శుభ్రంగా చేత్తో రుద్దుతూ మట్టేమీ లేకుండా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కుక్కర్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసి ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా మంచిగా ఉడికిపోతాయి. వాటర్ ఏమన్నా ఉంటే తీసేసి తొక్క తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్నిటికీ తొక్క తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పాల మీద మీగడ వేస్తే బొబ్బట్లు చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత మనం శుభ్రంగా తొక్క తీసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని చేత్తో కానీ గరిటె సహాయంతో కానీ మెత్తగా మెదిపేసుకొని 1 కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలిపేసి ఇలా బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. గోధుమ పిండిని కూడా అదే సైజులో ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలి. మనం చిలకడ దుంపని ఉడకబెట్టి మెదిపినప్పుడు ఇక్కడ నేను బెల్లం పౌడర్ అయితే వాడాను. మీరు అదే బెల్లం వేసుకునే పని అయితే చిలకడ దుంపలో బెల్లం కలిపేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇక్కడ నేను బెల్లం పౌడర్ వేసాను కాబట్టి మళ్ళీ ఏమీ ఉడికించలేదు. ఇలా ఒకటి గోధుమ పిండిని బాల్స్ తీసుకొని దాని లోపల చిలకడ దుంపను పెట్టేసి మనం బొబ్బట్టుకి ఎలా అయితే పెడతామో అలాగే ఎక్స్ట్రా పిండినంతా తీసేసి ఫస్ట్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పల్చగా బొబ్బట్టు చేసుకుందాము. చిలకడ దుంపలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఎప్పుడూ ఒకేలాగా చిలకడ దుంపలు తినటం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం మంచిగా కాల్చుకుంటే 2-3 రోజులైనా సరే మంచిగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్టు అయితే రెడీ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్టును వేసేసుకోవాలి. బొబ్బట్టు వేసేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలర్ వచ్చేటట్టు 2 వైపులా వేయించుకుందాము. వేసిన వెంటనే తిప్పకుండా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు 2 వైపులా వేయించుకుంటే టేస్టీగా స్వీట్ పొటాటోతో బొబ్బట్టు అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లం అయితే మనం తీసుకునే స్వీట్ పొటాటో స్వీటుని బట్టి చూసి వేసుకోవాలి. స్వీట్ పొటాటోతో బొబ్బట్టు అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మిగతా స్వీట్ పొటాటో గోధుమ పిండి మొత్తాన్ని బొబ్బట్లు అయితే చేసేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. అంతే అండి, ఇలా మనం రెడీ చేసుకున్న బొబ్బట్లన్నిటిని మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీగా హెల్తీగా చిలకడ దుంపలతో బొబ్బట్లు అయితే రెడీ అండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.